హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్లోకి సరిపోయే కర్రీ ఏంటో చూపిస్తాను. అది ఆలు కర్రీ అండి. హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం. సో ముందుగా మనం అయితే చపాతీ డోని కలిపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫార్చ్యూన్ ఆటాను వాడుతున్నాను. చపాతీ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు పచ్చి బఠానీ వేసుకొని కలుపుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను. రెండు నుంచి 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత పొటాటోలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. మీకు కర్రీ లూజ్గా కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కర్రీ బాగా కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉన్న పొటాటో కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చపాతీస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలాగో వచ్చాయో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.